ఒకే గుడిలో 1116 శివలింగాలు, ఒకే పాదుకపై పంచలింగాలు, శివపాదుకలు. సంవత్సరం పొడవునా గంధాభిషేకం. కాశీలోని గంగా నది నుండి సేకరించిన శివలింగాలు ఇక్కడకు తెచ్చారు. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నాకారాయ నమశివాయ అంటూ భక్తులు పరమ పారవస్యంతో శివుణ్ణి స్తుతిస్తారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆ మహాశివుణ్ణి భక్తులు లింగ రూపంలో కొలుస్తారు. ఇది పొన్నూరులోని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో 1116 శివలింగాలు ఒకే ఆలయంలో దర్శనమిచ్చి భక్తులకు కనువిందు చేస్తాయి. వీటిల్లో మూల విరాట్ నిత్యం గంధాభిషేకం నిర్వహిస్తారు. మహాశివుడు అభిషేక ప్రియుడు. ఏ శివాలయంలో అయినా సరే స్వామివారికి నిత్యం వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం స్వామివారికి ప్రతిరోజు గంధంతో మాత్రమే అభిషేకం చేస్తారు. అలా అభిషేకించిన గంధం సంవత్సరం పొడవునా స్వామివారికి అంటుకునే ఉంటుంది. ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజు మాత్రమే ఆ గంధాన్ని విసర్జించి భక్తులకు పంచిపెడతారు. ఇక స్వామివారితో పాటు నాగఫణీంద్రుని పీఠంపై స్వామివారి పాదుకలతో పాటు పరమ పవిత్రమైన నర్మదా నది నుండి తీసుకువచ్చిన పంచలింగాలను ప్రతిష్ఠించటం జరిగింది. ఇక ఆలయం లోపలి భాగంలో ఎటు చూసినా కాశీలోని పవిత్ర గంగానది తీర్థం నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించిన 1108 శివలింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో పునరుద్ధరించి ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సకల సదుపాయాలు ఏర్పాటు చేయటం జరిగింది. కర్ణాటకలోని ఇడగుంజి వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంది. కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళు, ఆలయాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ వినాయకుడు పెళ్లి సంబంధాలను కుదురుస్తుంటాడు. ఈ గణేశుడు అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలు ఆ ఊరి జనం కూడా చెయ్యరు. బందీ అనే జాతి వారు ఇడగుంజి వినాయకుణ్ణి తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక 2 చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతారు. ఒకవేళ అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ పడితే అశుభంగా భావించి ఆగిపోతారు. మరో పెళ్లి సంబంధాన్ని చూసుకుంటారు. మన దేశంలో పశ్చిమ తీరాన వెలిసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి ఆలయం ఒకటి. ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్ణాటకలోనే పుట్టి ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది హోర్నవర్ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. స్థల పురాణం అది ద్వాపర యుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలిక్యులుని నేతృత్వంలో యజ్ఞ యాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. త్రిమూర్తులు ఈ ప్రాంతంలోనే అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పటంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞ యాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావటం మొదలెట్టాయి. ఏం చేయాలో ఋషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. స్వయంగా తానే కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తీసుకొచ్చాడు. గణేశుడు అక్కడకు రావటంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. ఋషు భక్తికి మెచ్చిన గణేశుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోరికలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి. ఇడగుంజిలో మూల విరాట్టు ఒక చేతిలో మోదకాన్ని మరో చేతితో కలవ మొగ్గని ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని పాదాల చెంత ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు తమ కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.